ఎవరిద్దరు మోడన్లు ఉన్నట్టే కానీ ఒక్కటి ఇంత ఛాయ్ అన్న తెచ్చిపోయేది. ఏ రచన రచన ఏ రచన ఏందత్తమ్మా ఏం పనిలేదా నీకు పొద్దుగాలే ఏందో ఇంత ఛాయ్ పెట్టి పోస్తావా అని? అది లేదు అదో వాడకుంటూ పోయింది నువ్వు నన్ను పట్టుకొని ఉంటావు తిరగపోయింది కదా దాన్ని తీసుకొచ్చుకొని ఏమనిపోయేమో నన్ను పట్టుకొని ఉంటావు. అది చక్కగా లేదనే నిన్నిచ్చి చేస్తి అటు అది పెట్టదా ఇటు నువ్వు పెట్టవా? ఎందుకు చేసినా ఏమో పెళ్ళి ఇద్దరు కలిసి నన్ను ఏ పెడుతురుగా పని మొత్తం. కత్తమ్మా నీ మోంగడ్డలో పెట్టుకొత్తా కానీ ఇగో అత్తమ్మ ఏందే ఛాయలు అసలు చక్కెర వేసినవి అయ్యేలేదా? ఎట్లా పెట్టినవే? ఎట్లా పెట్టినా నాకు పెట్టచ్చినట్టు పెట్టినా తాగుతుంది తావు లేకపోతే లేదు. సరే గాని వంట ఏం చేసావో చేయిపో జల్లి, టైం అవుతుంది. రోజు నేనే చేస్తానా నువ్వే చేస్తాను కదా? మా అవ్వగారి ఇంటి కడ నేను చేయలేదు నువ్వే చేసుకోపో. కాదే రోజు నేనే చేస్తున్నా, ఏదో ఇలా శాతం అయితే లేదని నిన్ను చేయమన్నా. అది అట్లనే ఉంది, నువ్వు అట్లనే ఉన్నవేందే? ఇద్దరు నా పాన గండానికి దొరికిరు. ఎందుకు చేసినేమో నా కొడుకు మిమ్మల్ని నాకైతే అర్థమే అవుతలేదు. ఎందుకో ఈ బతుకు పాడుగాను. నీ కొడుకుకు నాకు రెండో పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేసినావు. ఇంకా నీకు వేసుకుంటూ పెట్టాలా నేను? చెప్పాల్సిందే ఇలా మా అవ్వ సంగతి చెప్తా. ఇలా బాగా రాగుడే నా ఇద్దరు పిల్లల ఇప్పు అలగొట్టుడే. ఇవాళ నా పిల్లలగా చేయాల్సిందే గట్టిగా ఎట్టయితే ఫస్ట్ మా అవ్వ చేసింది ఇదంతా కథ అంతా మా అవ్వ చేసింది. ఇంట్లో ఎవరు లేరా? ఏమైందిరా? ఏమవుతున్నావు? ఏందిరా ఈ తాగుడేంది తిరుగుడేంది అవతారమేంది? మరి ఏం చేయాలి? నాకు ఇద్దరు పెనాలు చేసినావు, ఒక్క దొరకది ఒక సంవత్సరాలు చేయలేదు. నన్ను అలా మనసులో వండబెడుతున్నాను. నాకు ఇంకో దాన్ని చెయ్యి లగ్గం. ఇవ్వదద్దు నాకు, నాకు ఇవ్వదద్దు. వాళ్ళు ఇద్దరు అద్దు, నాకు ఇవ్వదద్దు. ఒక్క తింటలేదు నాకు. ఏందిరా ఈ తాగుడేంది ఈ తిరుగుడేంది ఈ అవతారమేంది? నీకు తెలుసు కదా అవ్వ వాళ్ళ సంగతి. ఒక్క తింటలేదు. ఏమన్నా సిగ్గున్నారా నీకు? అనేందుకు ఇంకో పెళ్లి ఏమని నువ్వు చూస్తున్నావా? మందు బాటిలు ఏం చేయమంటావు అవ్వ? నువ్వు మీ తమ్ముని బిడ్డ అని పాపమని దాన్ని చేస్తే అది మెంటల్ అద్దరు కాబట్టి. అయ్యా మా చెల్లె బిడ్డ పాపం వాళ్ళకి ఏం లేదని చెల్లె బిడ్డని చెప్తే అది చెప్పినట్టు లేదా? నేను చావన్నా ఎవరి నాతో సంసారం చెత్తలేదు. నేను ఇక్కడ అంటున్నా చూస్తలేవా? చెప్తా నేను మరి అన్నీ చెప్తా నేను. వద్దు, ఇద్దరు వేస్ట్గానే ఉన్నారు నాకు. అరే వాడకట్టలు అందరు చూస్తుండ్రా, ఇంట్లోకి నడుపు ఇవాడ వాడి చూడని ఎవరైనా చూడని నాదే తక్కువ లేదు. మా ఏం చేయాలి? ఏదైతే చూద్దాం, ఏదైతే ఇంకో లగ్నం చేసుకొని తీరుతా. ఏదైతే పెద్ద రామాయణం అవుతుంది నాకు. అరే అందరు చూస్తుండ్రా ఉర్ర పండు చక్కగా. చూడలే ఎవరా చూడలే ఏమన్నా కానీ. అరే
అది పొద్దుగాలనంగా పోయింది 10 అవుతుంది ఇంకింటి మొహన రాలే ఏ వాడకట్ల పంటి ముచ్చట పెడుతుందేమో పోయి తొలగెత్తుకో పో ఇప్పుడు ఇంట్లో లేదు అది ఏడన్నా ఇప్పుడు దొరకబట్టి కత్త ఆగు పోతాగు ఈ చెప్పినా లేదు ఒక్కది చుట్టూనా నీ కొడుకుని చూసినా ఆ తాగుతోనికి నడవనే ఎత్తలేదు దానికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎట్లా చేస్తారు సంసారం కాదే వాడు తాగుతుండు అని ఉత్తవాని బద్నాం చేస్తుడు వాడు తాగేదే మీరు చేయబట్టి మీరు సక్కగా వాడు ఎందుకు తాగుతాడు ఏమయ్య పిల్ల మీ ఆయన రోజు తాగెత్తుండట కదా ఇంటికాడ రోజు బాగోతాం మంచిగానే ఉన్నట్టుంది కదా రోజు తాగొచ్చి కొడతాడు తాత అందుకే మనసులో పట్టకి వచ్చి కూర్చుంటున్నా అక్కడక్కడ ఏం చేస్తావు ఆయనతో ఎన్నిసార్లు అంటే అవు పిల్ల ఒకసారి చూస్తేనేమో అక్కడ కూర్చుంటున్నావు ఒకసారి చూస్తే ఇక్కడ కూర్చుంటున్నావు ఇక అక్కడ కనబడుతున్నావు ఒకసారి ఇక్కడ ఈ గది మీద కూర్చుంటున్నావు మరి మీ భర్త తాగుతుండు వడకట్లని తిరుగుతుండు వేములాడకు పోతుండు వస్తుండు ఎదురైన వాళ్ళకు నమస్తే అంటుండు మరి నువ్వు కూడా వాడకట్లలో అటు ఇటు తిరిగితే మరి ఇంటికాడ పరిస్థితి ఏం కావాలి ఇంటికాడ పని ఉంటుంది కదా పని చేసుకోవాలి ఇంటికాడ అత్తమ్మ ఉంటుంది నువ్వు ఇంటి లోపల ఉండి ఏదైనా సమస్య ఉంటే మాటువంటి వాళ్ళకి చెప్పాలి మరి ఇట్లా చేస్తున్నాడు మరి మా కుటుంబం ఎట్లా నా పిల్లలు ఎట్లా మరి నా ఇల్లు సంసారం ఎట్లా అనేది నువ్వు చెప్పాలమ్మా ఎందుకు అని అంటే నువ్వు అక్కడ కూర్చుంటే బజార్లో ఆయనే తాక్కుంటూ తిరిగితే మరి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఇంటికి అమ్మ ఇంటికాడ వంట చేసుడు ఎట్లా మీ భర్త ఏమన్నాడా ఇక్కడ ఉంటే పోయో ఇంటికి ఓ పిల్ల నువ్వు ఎప్పుడు ఇదే బజార్లో పొంటి తీసుకుంటూ చేసుకుంటూ ఇంటికాడ ఏమన్నా పనిపాటు చేసుకుంటూ లేదా ఎప్పుడు ఇన్నా కూర్చుంటే ఇంటికాడ పనిపాట ఏం లేదా మీ భర్త ఏమన్నాడా మీ అత్తమ్మ ఏమన్నాడా మొన్న ఇంకొక దాన్ని చేసింది కదా మా అత్త వంట అయినాక పోయి తింటా నాకేం పని ఉన్నది ఇంటికాడ ఓ పిల్ల మీ అత్త వాళ్ళు మీ మామ మొన్న లగ్గం చేసుకొచ్చుకుని నీకు చెప్పి చేసిర్రా నీ మొగనికి 2 లగ్గం చేసింది నీకు చెప్పి చేసిందా నాకేడే చెప్పింది దొంగ పని దొంగ చేసుకొచ్చింది నాకు చెప్పకుండా చేసుకొచ్చింది నాకు చెప్పి చేసుకొచ్చిందా ఏ కావేరి ఎక్కడున్నవే అవునే పిల్ల వచ్చిన కావేరి గీళ్ళ కూర్చున్నావే ఇక్కడ ఈ మందిరా ఇంత మందిలో కూర్చొని నా మాంది ఇష్టానికి ముప్పై నావే నువ్వు లేవు నువ్వు అది లేవు ఫస్ట్ ఎవరెవరైతే కూర్చున్నాయిడా అది ఉంది కదా దాని దగ్గరకు నా దగ్గరకు ఎందుకు వచ్చినావు దాని కాడికి వెళ్ళు దాని దగ్గరికి వెళ్తా నీ దగ్గరికి వెళ్తా కానీ నువ్వు ఇక్కడ ఏం నాటకం చేస్తావు నడువు ఇంటికి అయినా నువ్వు ఈ మందిరా కూర్చొని ఏం చెప్తున్నావు నడువు ఇంటి మొక్క నడువే బావ నన్ను కొడుతుండు బావా బావనా ఎట్లా అయినా బావా బావ నన్ను కొడుతుండు ఏమైంది ఎందుకు కొడుతున్నావు అనవసరంగా ఎందుకు కొడుతున్నావు ఏమైంది నీకేమైతుంది నా పిల్లని కొట్టుకుంటా నీకేమైతుంది నా పిల్లని నేను కొట్టుకుంటా నువ్వేమో నీ మధ్యలో తాగిచ్చి 3 పదార్లు అక్కడ కొడుతున్నావు ఇంకా మాట్లాడుతున్నావు ఆడేమని ఎందుకు కొడుతున్నావు నీకేం వస్తుంది నేను ఆగుతా ఏమైనా చెప్తా నా పిల్లం నీకేం వస్తుంది మధ్యలో నా పిల్లని నేను కొట్టుకుంటా తిట్టుకుంటా నువ్వేనివి ఇది నీ ఇల్లు కాదు ఇది బజార్ ఇక్కడ నీ భార్య అయితే నువ్వు ఇంట్లో చూసుకోవాలి అని ఉంటే ఇక్కడ కాదు అర్థమైందా నువ్వెవరు అనడానికి అనుడే ఉంటది ఇక్కడ ఊరు ఇక్కడ విలేజ్ ఇది నువ్వెవరు అనడానికి ఇష్టం కాదు నీ ఇంట్లో ఏ పో తాగుతాడా ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ ఎక్కువ మాట్లాడకు ఇలా అంతా చూస్తురు అనుడే ఉంటది ఇక్కడ తాగచ్చి భార్యను కొట్టిందే కాక ఇదేంటి అని అంటే నా ఇంటికి మరవాడి కలిసి నన్నే కొడతారా మీరు అర్థం చెప్తా తాగు మా దోస్తు గారు ఇంత చెప్పినా ఇంటలేదు అరే అంత సేపు
ఊరులందరితో నన్ను కొట్టిపించినావు, నువ్వు చేయబడి తల్లబడ్డ. వాళ్ళని విడిచిపెట్టా, నిన్ను విడిచిపెట్టా. నీ లగ్గం ఉన్నది పై ఇంటికాడ, నువ్వు నాటకం చెప్తున్నావు. నువ్వు గడ కూర్చుండే ఏంది లేంది. పాప నువ్వు ఇంటికి మా అవ్వ చెప్తా, నీ లగ్గం గట్టిగా చెప్తా. నేను తెచ్చినా తలనొప్పి, నువ్వు వడకట్ల పట్టి కూర్చొని నన్ను ఆగమా చేసుకుంటూ నాటకం చెప్తున్నా. ఇడువు నన్ను ఇడువు అటు ఇడువు, నేను పోతా. నువ్వు ఇచ్చిన పైగా జాయలే దానికి పెట్టిన బయట. ఈ తాగుతో ఎవరు కొట్టిరేంది? అంగంతా ఏ ఊర్లో పడ్డాడు? ఏమంతా నన్ను ఒల్లి పెట్టుకున్నాడు, అంగంతా ఇంపుకున్నాడు. ఇంట్లో దీనికి ఏమవుతుంది? నేను తనలో పడితే ఏడబోతే నీకేంది? దీనికేంది? ఎంత పని తీసుకొచ్చిన ఆ మొక్కకి ఏం కడుకపో. ఆమె ఏం వంట చేసిందో అడుగుతా. వెళ్ళు. ఏం చేస్తున్నావు అమ్మ? వంట లోపల వంట ఏమైనా అయిందా? నువ్వేమో పొద్దుగాలే షూల పొంటి తిరగబోతావు, నీకేమన్నా జీతా అన్నా నేను అండి పెట్టా నీకు? నా మొగడు నేను ఎందుకు చేసుకున్నాడు? ఎత్తలేనా నేను చేసుకున్నది. నువ్వేందే నన్నది? నేను చేసుకోపో. నేను చేయకనే కానీ నేను చేసుకోవచ్చు. ఇంకా నేనేం చేసేది? నువ్వేందే నన్నది? నేను చేసుకోపో. నేను చేయకనే కానీ నేను చేసుకోవచ్చు. ఇంకా నేను చేసేది ఏంది? పో, ఏం చేసుకుంటావు చేసుకోపో. నేను చెయ్యవంట. ఏందే ఏం చేసుకున్నా? నేను ఎందుకు ఎత్తా? నాకేం అవసరం అమ్మ? నువ్వు ఎందుకున్నావు అలాంటప్పుడు? తినేది నువ్వా? నేను తింటా నేను చేసుకుంటా, నువ్వు తింటా నువ్వు చేసుకోపో. నీ మొగనికి నువ్వు. నేను చెయ్యా, నేను తినడానికే ఉంటా. నేను చెయ్యా. ఇంటికాడ అవును, ఊరంతా తిరిగి వస్తా. చేస్తా, ఎయ్యు లేకుండా లేదు. వెళ్ళిపో. నువ్వు వెళ్తా. నువ్వు చూడు నల్లమ్మపో, అది ఎట్లా మాట్లాడుతుంది? ఏం నెల్లి పెట్టుకుంటుందే మీరు? చూడు దాని నోటికెత్తే ఉన్నట్టు మాట్లాడుతుంది. అది చూసుకుంటుంటున్నావు, ఏమంటలేవు నువ్వు? ఏమాలే లొల్లి పెట్టుకోకూరి మీరు. ఎందుకు లొల్లి పెట్టుకుంటారు మీరు ఇద్దరు? మా పెట్టిపోయింది. దాని సైడ్ మాట్లాడుతుంది, నా సైడ్ మాట్లాడవా? అది ఎట్లా వస్తుంది? నోటికంటే ఎట్లా అంటే అట్లనే అంటుంది. అంతేనా? నువ్వు అట్లనే కూర్చుంటావా? మీరు ఇద్దరు ఏమైనా తలకాయ తింటారు. మీ ఇద్దరు ఏమైనా కొట్ల సాబర్ ఎక్కడైనా మరి నువ్వు ఊరంతా తిరిగి తాగి రా, మేము ఇద్దరం పట్టుకొని చేస్తాం ఇక్కడ. ఇంకా ఇంట్లో పని చేసుకోవట్లేదా మీకు ఇద్దరికి? చేస్తా. అది ఎందుకుంది మరి? మరి అది అనుకున్నది ఇది ఎందుకుంది అది ఎందుకుని మీ ఇంట్లో పని చేయకూరి మేము చెప్తాం. మాకు తిందామని ఇప్పుడు అన్నం కూడా లేకుండా పై షాప్ ఉంది కదా తాగడానికి, ఇంకా నేను చేసి పెడతా. తాగి తాగితే బుక్ తిని పెడతారు. అందుకోసం నా బాధ పడుతుంది. నాకు మీ ఇద్దరు కాదని ఇంకో దాన్ని చేసుకుంటాను. రింపుకొని వస్తున్నా బాగానే. మేమిద్దరమే కదా సచ్చేది. అందుకని సినిమా బియ్యం కూడా అన్ని పెట్టాం కదా. మేమిద్దరమే ఎడుతున్నాం. నువ్వైతే వైన్ షాప్ చూసుకున్నావు కదా, బాగానే బిర్రుగా తాగేస్తున్నావు వైన్ షాప్ లో. ఎక్కడంటే అక్కడ బొరుతున్నావు. మాకే కదా తిప్పలు. నువ్వన్నా వంట చేయిపో, ఆకలి అవుతుంది. నేనేది చేస్తా దాన్ని చేయవాను. నేను కూడా అయ్యా దాని అయ్యాను. ఇద్దరు కొట్టుకొని మరి నాకు ఎందుకుంది? నన్ను ఏం చేయమంటావు? ఏందే ఏం లొల్లి? జరసేపు ఇంట్లో లేకపోతే లొల్లి తయారు చేసిరా అప్పుడే? ఎవ్వరు అంటలేరు. అన్నం ఇంట్లో ఏం లేదు. ఎందుకే నా కొడుకు బుక్కడ అన్నం వండి పెట్టిన వాళ్ళు ఎందుకున్నారు? ఇద్దరు ఇంట్లో వాడి పోరి, ఎవరింటి కాదు పోరి. ఈ ఇంట్లో ఉంటే నువ్వు చేయబట్టే నేను ఇళ్ళగా చేసుకున్నా. నువ్వు బాధపడితేనే నేనేమన్నారా? దీనయ్య లేడని దీనవ్వ మాట్లాడింది, దీనయ్య లేడని దీనవ్వ మాట్లాడింది. ఏదో కలిసి ఉంటారు కదా, నీకు ఇచ్చి చేసినా కానీ వీళ్ళు గిట్ల కొట్లాడతారా? నాకేం తెలుసురా? ఈ ఇద్దరు కలిసి మన నంతుర్రు ఇప్పుడు ఏ పని చేయకుండా. ఏదైనా పని అయిపోయి చూసి లొల్లి పెట్టుకోవడానికి పోనీ తీరా. వీళ్ళేంది వండి పెట్టేది? నేను వండి పెడతీ మరి అన్న అనుకోవడం కదా మీకు. పోయి వండురు ఇంట్లో ఇద్దరు పరపేసుకొని వండుర్రి. నా కొడుకు నేను వండి పెడతా. మంచిగా అయిందా? పాపమని చేసుకుంటే గిట్నే అవుతుంది. నీకు అయ్యలేడని నిన్ను చేసుకున్నాము. నీకు కూడా కావాల్సిందే, మీ ఇద్దరికి కావాల్సిందే. ఈ కథ మంచిగానే ఉన్నది. మంచిగా అయింది. ఏదో నీ అయ్యలేడని నిన్నిచ్చి చేసిన నా కొడుకు, లేకపోతే నిన్నోడు చేసుకున్నాం. ఏదో నీకు అయ్యలేడని చేసుకున్నాం, లేకపోతే వాళ్ళు చేసుకుంటుండే. అమ్మ తప్పకుండా ఇది వ్యక్తి మంచోడు. మాకే ఓటేయాలి. ఊరు సర్పంచ్ నిలబడ్డా.
వ్యక్తి మంచోడమ్మ, మర్చిపోతుంది. మంచిగా ఓటేసి గెలిపి మన ఊరికి పనులు అయితే చేస్తాడు, అనుమానం లేదు. సరేమ్మా. అమ్మ ఉన్నారా? అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ ఈ ఊళ్ళో సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నాకే చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాను. మనోడు మనమే మద్దతు చేస్తున్నాం. తప్పకుండా మనకు మోర్లు, రోడ్లు అన్నీ, వృద్ధాప్య పెన్షన్లు, ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు అన్నీ వస్తాయి. మంచి బుద్ధిమంతుడు, చదువుకున్నాడు, విద్యావంతుడు, ఏదైనా సహాయం చేయగలుగుతాడు. సరే మంచిది. అన్న క్యారెక్టర్ మంచిది, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నది. ఆయన ఎలక్షన్లో లేకముందు కూడా జనంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సేవ చేస్తాడు. గెలిపితే ఇంకా మన ఊరికి మంచి జరుగుతుంది. అక్క మర్చిపోకూడదు. మనమే మద్దతు చేస్తున్నాం, మనమే నిలబెట్టాం. మంచోడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, అన్ని ప్రభుత్వ పథకాలు తీసుకొస్తాడు. వృద్ధాప్య పెన్షన్లు కానీ, ప్లాట్లు కానీ, కరెంటు బిల్ మాఫీ కానీ. సరే దేవన్న, నువ్వు చెప్పినట్టు ఈయనకే ఓటేసి గెలిపిస్తావు. అన్న చాలా మంచోడు, మర్చిపోకూడదు అమ్మ. ఓటే అమ్మ ఓటే ఇస్తాను. తప్పకుండా వేయరా. పతానా నమస్తే. నమస్తే. అన్న అలవాటు ఈసారి ఓటేయాలి. నీకే ఎత్తనే మీరు చెప్పినా కాదంటనా? మనంతా నాకు తెలిసిన లేదు, మీరంతా మీ దగ్గర వాళ్ళు ఎట్లా? మీరు కూడా సరే 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 సరే. ఓటే ఓ దేవన్న జరా రాయేశం అక్క విస్తుంది. దేవన్న ఏం లేదు దేవన్న, ఒక్క నిమిషం పడతలేవు. ఏదో కూడుంటారని వీళ్ళిద్దరు ఇచ్చి పెళ్లి చేసి. ఏమైందమ్మా? ఏంది దేవన్న, వీడు మంచిగా ఉంటాడని దాన్ని ఇచ్చి చేసిమి, అది చక్కగా లేదని ఇంకో దాన్ని ఇచ్చి చేసిమి. ఇద్దరు వాడిని మనసున పట్టకుండా చేస్తురు. ఒక్కటి చెప్పినట్టు ఇంటలేదు. ఎందుకు అవుతుంది అన్నట్టు? ఏమో దేవన్న, ఏదన్నా ఉంటే చెప్పరా అదే జర, ఏదైనా గురువన్న ఎవరన్నా ఉంటే జర చెప్పరా అదే. మాకు ఏమనికి ఒక్క బుక్క తిండి పెట్టేటోళ్ళు లేరు. ఇద్దరు పెన్నాలు ఉన్నట్టే. అక్కడ కరీంనగర్లో ఒక మంచి స్వామి ఉన్నాడు. ఆయన దగ్గరికి పోతే ఏదైనా ఇట్లా బొట్టు తీర్థం మంత్రి ఇచ్చి ఇస్తాడు. మంచిగా జరుగుతుంది. ఏదైనా ఏ కానీ వానికి సుఖం లేదు, ఏం లేదు. ఒక్కటి బుక్కడు అన్నం వండి పెట్టేటోళ్ళు లేరు వానికి. అరే ఇటువంటి వాళ్ళు ఎందరో దొరకపోయినా అందరు మంచిగా అయినరు, అందరికి మంచిగా జరిగింది. సరే దేవన్న, పోయేద్దాం. సరే మంచిది. ఇది ఒక్క సాయం అయితే చెయ్యి. సరే. రచన, కొన్ని వాటర్ తీసుకురా. కావేరి, ఈ ఫోన్ ఆడబెట్టు. హలో, ఏమండి బాగుర్రా? బాగున్నాం, అందరం బాగున్నాం మేము ఇక్కడ. ఇక ఈడ పిల్లలతోనే సరిపోవట్టే. ఈడ కొడుకు కోడన్లు ఇప్పుడు అందరం మంచిగా ఉన్నాం. ఇక వాడు కూడా ఇక తాగుడు బంద్ చేసిండు. ఇక బారోలో ఇక తాగుడు బంద్ చేసిండు. ఇక కోడన్లు ఇద్దరు నెల తప్పిరు, ఇప్పుడు 3వ నెల. నువ్వు మంచిగా ఉన్నావు ఆడ మరి? సరే, ఎప్పుడు వస్తావు మరి నువ్వు? అవునా, సరే మరి. అన్ని అవసరం ఉంటే ఫోన్ చేసి చెప్పుది. పైసలు ఎన్ని అవసరం ఉన్నా ఇస్తా, పంపిస్తా. మీరు పైసల గురించి పెట్టుకోకూడదు. సరే, నువ్వు మంచిగా అన్నం తిని మంచిగా ఉండు నిమ్మలంగా, సరేనా? సరే. ఏం తాగుతలేడు. ఇద్దరు కోడళ్ళని చూపిస్తా దావపన్లా. అందరం మేము ఇక్కడ మంచిగా ఉన్నాం. ఇక నువ్వు కూడా మంచిగా ఉండాడా? సరే మంచిగా.
సో హలో ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోనైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా సతీష్ ఆర్ఎన్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.